హలో అండి. ఇవాళ మన శ్రేష్ఠ గ్రైండ్ నుండి లేటెస్ట్ సైట్ అప్డేట్ తీసుకువచ్చాను. ముందుగా మన వాటర్ ట్యాంక్ అప్డేట్ చూసుకుంటే భూకంపం వచ్చినప్పుడు ఎర్త్‌లో సిస్మిక్ షాక్ వేవ్స్ వస్తాయి. ఆ ప్రెషర్‌ని తట్టుకునేలాగా మన వాటర్ ట్యాంక్‌కి హెవీ రాఫ్ట్ ఫౌండేషన్ ప్లస్ సాలిడ్ బేస్మెంట్ బీమ్ కన్‌స్ట్రక్ట్ చేశాం. కాంక్రీట్ పోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది సింపుల్ ట్యాంక్ అయితే అస్సలు కాదు. 1,20,000 లీటర్ల వాటర్ వెయిట్‌ని హోల్డ్ చేయడానికి డిజైన్ చేసిన సాలిడ్ స్ట్రక్చర్. ఇంకా మన కాంపౌండ్ వాల్ విషయానికొస్తే ఇవాళ కాలమ్స్‌కి 8 ఫీట్ వరకు కాంక్రీట్ ఫిల్లింగ్ కంప్లీట్ చేశాం. స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేస్తున్నాము. స్పీడ్ కోసం కట్టడం లేదు. స్టెబిలిటీ కోసం కడుతున్నాం. మన అల్టిమేట్ గోల్ ఒకటే. కొన్ని ఇయర్స్ కాదు, జనరేషన్స్ వరకు క్రాక్ లేకుండా వాల్ నిలబడాలి. కాలమ్స్ కంప్లీట్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా వాల్ స్టార్ట్ చేస్తాము. వాటికి రిక్వైర్డ్ స్టోన్స్ కూడా ఆల్రెడీ సైట్‌లో రెడీగా ఉన్నాయి. ఎంత సాలిడ్‌గా బిల్డ్ చేస్తున్నప్పుడు వాటర్ క్యూరింగ్ చేయకపోతే ఎలా? సైట్ ఆఫీస్ అయినా, కాంపౌండ్ వాల్ అయినా, వాటర్ ట్యాంక్ అయినా డైలీ వాటర్ క్యూరింగ్ అనేది కంపల్సరీ. క్యూరింగ్ అంటే స్ట్రెంగ్త్, క్యూరింగ్ అంటే డ్యూరబిలిటీ, క్యూరింగ్ అంటే లైఫ్. ఇంకా మన సైట్ ఆఫీస్ అప్డేట్ వచ్చేసేసి కంప్లీట్‌గా ఇన్ అండ్ ఔట్ ప్లాస్టరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మేము చెప్పటం కాదు. ఒక్కసారి పైనున్న నంబర్‌కి కాల్ చేసి మీరే సైట్ విజిట్ చేయండి. మీకే అర్థమవుతుంది.